హాయ్ అండి. ఇదిగోండి మా పచ్చిమిరకాయల చెట్టు చూసారు కదా. ఇప్పుడు ఈ చెట్టుని ఎన్ని పచ్చిమిరకాయలు కాసినాయో కోసి మీకైతే చూపిస్తాను చూడండి. అసలు చిన్న చెట్టు ఎలా కాసిందో చూడండి, గుత్తులు గుత్తులు కింద కాసేసింది. నేను అందుకని మా చెట్టు మన సొంతంగా వేసుకున్న కాయలు కోసుకుంటుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో అందుకని నేనైతే మీకు చూపిస్తానండి. కాయలు కోసి చూడండి. అసలు నేను ఇంత జాగ్రత్తగా ఎందుకు పచ్చిమిరకాయలు కోతున్నానంటే దాని నిండా పిందులు పోతున్నాయండి. ఆ పూత అయితే అసలు ఇలా చేయి తగిలితే రాలిపోతున్నాయి. పిందులు చిన్న పిందులు కూడా రాలిపోతున్నాయండి. అవి లోపటే ఆకుల్లోనే ఉంటున్నాయండి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి చూసారా ఎన్ని పచ్చిమిరకాయలు కాసినాయో. ఇంకా ఈ పెద్ద పెద్ద కాయలల్లా కోసాను, మనకి తయారైనవి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇక చూడండి, ఇక చూడండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇది ఇప్పుడు రెండోసారి అండి నేను ఈ కాయలు కోసుకుంటాం. 2 సార్లు అయితే కోసాను. ఫస్ట్ ఇన్ని కాయలు కోసాను, మళ్ళీ ఇప్పుడు ఇన్ని కాయలు కోసుకున్నాను. చూడండి మనకి ఇంత చిన్న చెట్టు మన సొంతంగా పెంచుకుంటుంటే మనకి ఎన్ని కాయలు ఎత్తుందో చూడండి. మనకి ఎవరికైనా ఖాళీ స్థలాలు ఉంటే ఖాళీ స్థలాలు ఇలా మొక్కలు వేసుకుని పెంచుకుంటే చాలా మంచిదండి. నాకు అసలు ఖాళీ స్థలం అయితే లేదు, అందుకే నేను ఇలాగ టబ్బలో గట్ట పెట్టుకుని కుండీలు పెట్టుకుని ఇలా మొక్కలు అయితే పెంచుకుంటున్నానండి. ఇక చూడండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. ఇంక ఈ పచ్చిమిరకాయలు కోసుకున్నాను. ఇంకా 3 అందులో ఉన్నాయండి. మనకి ఇంకా 3 భాగాలు అయితే ఉన్నాయి.
పచ్చిమిరకాయలు. ఇంకా ఈ 3 రోజులు వస్తాయి. మొన్న కోసుకున్నాను, ఆ 3 రోజులు వచ్చినాయి. ఆ ఒక్క చెట్టే అసలు మాకు పచ్చిమిరకాయలు అయితే సరిపోతున్నాయండి. అసలు మీరు నమ్మరు. ఈ 4 కూరలకే సరిపోతాయండి. మళ్ళీ 4 కూరలకి అయ్యేలోపు మళ్ళీ ఆ పచ్చిమిరకాయలు పెద్దవి అయిపోతాయి. మనకు సరిపోతున్నాయండి. అలాంటి మన చెట్టు ఒక చెట్టు ఉంటే సరిపోద్దండి మనకి.